హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సర్వీలు. ఈరోజు చేపల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఎండలో ఆరబెట్టుకున్న 1 కేజీ చేప ముక్కలు, 1 కప్పు కారం, అల్లం పేస్ట్, 3 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. 1/2 కేజీ అంతా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎండలో ఎండబెట్టుకోవడం వలన చేపలకున్న తేమ పోయి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. చేప ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లో తీసుకొని చేపలు వేపుకున్న ఆయిల్లోనే కరివేపాకు, అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, చేపల ముక్కలు వేసేసుకున్నాం. బాగా వట్టి కారం ఇట్లా పట్టేటట్టు కలుపుకోవాలి. గాజు గ్లాసులో కానీ ఇలా ఏదైనా గిన్నెలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ పిండుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.